వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు మంగళవారం రోజున చిటికెడ పసుపు, గుప్పెడు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, ఇక మీ జీవితం అనేది మారిపోతుంది. మీ జాతకంలో ఉండే చెడు దోషాలు, మీ ఇంట్లో ఉండే చెడు దుష్ట ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు, మీ దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా లభిస్తాయి. అమ్మవారికి మంగళవారం అన్నా, ఆదివారం అన్నా, శుక్రవారం అన్నా చాలా ఇష్టం కాబట్టి ఇలాంటి రోజుల్లో చేసే పరిహారం అంటే అమ్మవారు 10 రెట్ల ఫలితాన్ని మనకు అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు ఉప్పు పసుపుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉప్పు పసుపుతో చేసే ఈ పరిహారం వల్ల మీకు ఉండేటటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఉండే చెడు శక్తులు కూడా తొలగిపోతాయి. జాతక దోషాలు, మన చుట్టూ ఉండే చెడు ప్రభావాలు, మనల్ని మంచి వైపు కాకుండా చెడు ఆలోచనల వైపు నడిపించే చెడు దుష్ట శక్తుల ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మనం రేపు మంగళవారం రోజు ఈ పరిహారం చేయాలి. మంగళవారం అంటే దిష్టి దోషాలను తొలగించడానికి అనుకూలమైనటువంటి రోజు. మంగళవారం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి ఏ చిన్న పరిహారం చేసినా, ఏ పూజ చేసినా, అమ్మవారి యొక్క నామస్మరణం స్మరించుకున్నా సరే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మనకి కలుగుతుంది. కాబట్టి మంగళవారం రోజు ఇంట్లో ఉండే చెడు శక్తులు, దుష్టి దోషాలను తొలగించుకోవడానికి ఎన్నో పరిహారాలు మనం చేస్తూ ఉంటాము. అయితే రేపు మంగళవారం రోజున ఉప్పు పసుపుతో చేసి ఈ పరిహారం అనేది మనకుండేటటువంటి దరిద్రాన్ని తొలగించడమే కాదు, మన జాతక దోషాలను తొలగిస్తుంది. మనకు గ్రహాలు అనుకూలించకపోయినా సరే వాటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది. గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది. అందువల్లే మనం జీవితంలో ఏది సాధించినా సరే, ఏదైనా సరే అవలీలగా సాధించగలుగుతాము. జీవితం నుంచి కష్టాలు, దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మన జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు. సహజంగా మనం సంపాదించిన సొమ్ము చేతిలో నిలవకపోవడానికి, అదేవిధంగా మనకు దరిద్రాలు, కష్టాలనేవి రావడానికి కారణం దుష్టశక్తుల ప్రభావం. ఈ దుష్టశక్తుల ప్రభావం అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. చెడు ప్రభావాల నుంచి బయటపడినప్పుడు మనకు దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మంగళవారం రోజున ఉప్పు పసుపుతో ఇలా చేస్తే చాలు. పసుపు అనేది ఎంత శక్తివంతమైనదో మనందరికీ కూడా తెలిసిందే. అలానే ఉప్పు కూడా అంతే శక్తివంతమైనటువంటిది. అందులో కూడా దొడ్డుప్పు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంత ఇష్టం అంటే తక్షణమే ఫలితాన్ని ఇచ్చేంత ఇష్టం. మనం దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా ఫలితం అనేది వెంటనే వస్తుంది. కాబట్టి దొడ్డుప్పు చాలా శక్తివంతమైనటువంటిది. దొడ్డుప్పుకి లక్ష్మీ అమ్మవారికి విడదీరాని సంబంధం ఉంది. అంతేకాదు, మంగళవారం రోజు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే ఏ మూలన దిష్టశక్తి దాగి ఉన్నా సరే తొలగిపోతుంది. కాబట్టి మీరు భరించలేని కష్టాల్లో ఉన్నా సరే రేపు ఉప్పు పసుపుతో ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. భరించలేని కష్టాలు, దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ జాతకం అనేది మారిపోతుంది. మీ దశ అనేది తిరిగిపోతుంది. మీ చుట్టూ ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి. మీకు అనుకూలమైనటువంటి దైవశక్తులు ఎప్పుడు కూడా మీ వెంటే ఉండి మీ దరిద్రాన్ని తొలగించి మీకు ప్రతి పనిలో కూడా విజయాన్ని కలిగింపచేస్తాయి. అయితే రేపు మంగళవారం రోజున ఉప్పు పసుపుతో ఏం చేయాలంటే, ముందుగా ఒక గాజు గ్లాసు తీసుకోండి. గాజు గ్లాస్ అనేది కష్టాలను తొలగించడానికి, ఆర్థిక సమస్యను తొలగించడానికి, అలాగే మన యొక్క దరిద్ర బాధను తొలగించుకోవడానికి ఉప్పు చాలా ఉపయోగపడుతుంది. ఈ దొడ్డుప్పు అనేది మన దరిద్రాన్ని ఖచ్చితంగా దూరం చేస్తుంది. దొడ్డుప్పుతో చేసి ఈ పరిహారం లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ విధంగా గాజు గ్లాసును తీసుకొని ఒక గుప్పెడు దొడ్డుప్పును గాజు గ్లాసులో వేయండి. అలాగే కొద్దిగా పసుపును
కూడా తీసుకుని ఆ గాజు గ్లాసులు వేయండి. అలా వేసి అందులో కొన్ని నీటిని పోయండి. కొన్ని అంటే గ్లాసు నిండుగా నీరుని పోయండి. అలా నీటిని పోసి ఉప్పు పసుపు బాగా కలిపే విధంగా కలపండి. అలా కలిపేసి గాజు గ్లాసును పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి. మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కూడా తిరగండి. మీ ఇంట్లో ఉండే గది మొత్తం కూడా తిరగడం పూర్తయ్యాక, అంటే ఎంతసేపు మీరు గదిలో తిరుగుతూ ఉంటారో అంతసేపు మీరు ఏ కోరిక తీరాలని ఈ పరిహారం చేస్తున్నారో ఆ కోరిక మనసులో అనుకోండి. అమ్మవారిని కూడా మనసులో తలుచుకోండి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ వారాహిదేవ్యే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ వారాహిదేవ్యే నమః అని అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోండి. ఆ తర్వాత మీకు ఏం కష్టమైతే ఉందో ఆ కష్టాన్ని తలుచుకొని అది తొలగిపోవాలని వేడుకోవాలి. ఇంట్లో డబ్బు పరమైనటువంటి సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా సరే తొలగిపోయి చేతి నిండా డబ్బు ఉండాలి, సంపాదించే మార్గాలు కనిపించాలని వేడుకోండి. అనారోగ్య సమస్యలైతే కనుక అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని ఇష్టదైవాన్ని వేడుకోవాలి. ఆ తర్వాత ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ వారాహిదేవ్యే నమః అనుకుంటూ ఇల్లంతా కూడా పసుపు ఉప్పు నీటిని పట్టుకుని తిరగడం వల్ల మీ ఇంట్లో ఏ మూలన దుష్టశక్తి దాగి ఉన్నా సరే అది వెంటనే తొలగిపోతుంది. ఇక మీ జీవితం అనేది మారిపోతుంది. ఇక మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అనేది సులువుగా లభిస్తుంది. కాబట్టి రేపు మంగళవారం రోజున ఉప్పు పసుపుతో ఇలా చేయండి. ఉప్పు ఎంత పవిత్రమైనటువంటిదో పసుపు కూడా అంతే పవిత్రమైనటువంటివి. ఆ ఉప్పు పసుపు లేకపోతే మన జీవనం కూడా సాగదు. జీవితంలో కష్టాలు కూడా అంతే. మనకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఉప్పు రెండు కూడా అధిక సమస్యలను తొలగించే శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి అనారోగ్య సమస్యలను తొలగించి శక్తిని కూడా కలిగి ఉంటాయి. కాబట్టి రేపు మంగళవారం రోజున ఉప్పు పసుపుతో ఈ పరిహారం చేయండి. గాజు గ్లాసుని పట్టుకుని తిరిగాక ఆ నీటిని మనం తలవైపు బాగాన పెట్టుకోవాలన్నమాట. రాత్రి పడుకునేటప్పుడు రాత్రంతా కూడా ఆ నీటిని అలానే ఉంచి మరుసటి రోజు ఉదయమే ఆ నీటిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ పోసేయండి. అలా పోసి మీ కాళ్ళు చేతులకు శుభ్రంగా కడుక్కొని ఇంటికి వచ్చేయండి. ఇలా మీరు ఈ పరిహారం మంగళవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు రహస్యంగా ఈ పరిహారం చేస్తే మీకుండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు సంపాదించే మార్గాలనేవి తెరుచుకుంటాయి. మీకు 4 వైపుల నుంచి ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భరించలేని కష్టాల్లో ఉన్నవారు మంగళవారం రోజున ఉప్పు పసుపుతో ఈ చిన్న పరిహారం చేసుకుని మీకు ఉండేటటువంటి ఆర్థిక కష్టాలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. మంగళవారం రోజంటే అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేసి అమ్మవారికి వీలైతే పూజ కూడా చేసుకొని ఈ పరిహారం మొదలుపెట్టండి. ఇలా మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా మీ కోరిక అనేది 10 రెట్ల ఫలితం అనేది అమ్మవారు మీకు అందిస్తారు. అమ్మవారి అనుగ్రహం కూడా మీకు తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.